అందరికీ నమస్కారం. నిత్రా తెలుగు క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 29వ తారీఖు ఆగస్ట్ 2025 శ్రీ విశ్వావసనామ సంవత్సరం భాద్రపద మాసం వర్ష ఋతువు దక్షిణాయనం శుక్రవారం. తిథి శుక్ల షష్ఠి సాయంత్రం 5:41 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం స్వాతి ఉదయం 10:29 వరకు. తదుపరి విశాఖ. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. సన్నిహితుల నుండి ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగమున చికాకులు తప్పవు. తదుపరి వృషభ రాశి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి పొందుతారు. తదుపరి మిథున రాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అవసరానికి ఇతరులకు ధన సహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. తదుపరి కర్కాటక రాశి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయటం మంచిది. ఆర్థిక వ్యవహారాలు నిరాశను కలిగిస్తాయి. కీలక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇబ్బందికి గురవుతారు. దూర ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. తదుపరి సింహరాశి. ముఖ్యమైన పనులు వాయిదా వేయటం మంచిది. రుణగ్రస్తుల నుండి రావలసిన సొమ్ము సకాలంలో చేతికందదు. దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. తదుపరి కన్యరాశి. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలమవుతాయి. తదుపరి తులారాశి. చిన్ననాటి మిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాఠివాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. గృహ నిర్మాణ పనులు మందగిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఇంటా బయట పరిస్థితులు చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారమున నూతన సమస్యలు కలుగుతాయి. ఉద్యోగ వాతావరణం కొంత ఇబ్బందిని కలిగిస్తుంది. తదుపరి ధనస్సు రాశి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు పెరిగి నూతన రుణాలు చేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యం తప్పదు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. తదుపరి మకర రాశి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. తదుపరి కుంభరాశి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దీర్ఘకాలిక రుణ భారం పెరుగుతుంది. ఇంటా బయట ఊహించని సమస్యలు కలుగుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు అంతగా అనుకూలించవు. సంతానం అనారోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. సోదరులతో స్వల్ప వివాదాలుంటాయి. తదుపరి మీనరాశి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి. ఆప్తులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. విద్యార్థులు పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు స్వల్ప లాభాలు అందుకుంటారు. దైవ చింతన పెరుగుతుంది.